నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ కీలక నేత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి. జనరల్గా చీఫ్ మినిస్టర్ల కొడుకులు ఎప్పుడైనా సరే మనం గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా కానీ ఒకవేళ చీఫ్ మినిస్టర్లకి కొడుకులు ఉంటే చాలా మంచి శాఖలు తీసుకుంటారు. అంటే కష్టంగా ఉండే శాఖల్ని వాళ్ళు ముట్టుకోరు. వాటిలో కష్టంగా ఉండే శాఖల్లో ఏమి ఉంటాయి అని అంటే ఖచ్చితంగా మొదటి ప్లేసు విద్యాశాఖే. చాలా ఇష్టంగా తీసుకొని పనిచేస్తున్నారు ప్రస్తుతం లోకేష్ అయితే. కానీ చాలా కష్టమైన శాఖ అది. ఏ చిన్న తేడా వచ్చినా కానీ విమర్శలు వస్తాయి, విమర్శలు పాలవుతాం, తిట్లు తినాల్సి వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే. సో అలాంటిది నాకు ఆ శాఖే కావాలి, నేను ఖచ్చితంగా ఆ శాఖ మీద పని చేస్తాను, నిబద్ధతతో పనిచేస్తాను, మార్పులు తీసుకొస్తాను అని చెప్పేసి పట్టుబట్టి మరి ఆ శాఖ తీసుకున్నారంటే లోకేష్ పనితీరు గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాల్సిందే. సో లోకేష్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఏమనేవాళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019కి ముందు, అంటే ఎలక్షన్లకి ముందు లోకేష్ని టార్గెట్ చేసుకుని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన మాటని మనం ఎవ్వరం కూడా మర్చిపోలేం. బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ పప్పు అని చెప్పేసి ఒక క్యాంపెయినింగ్ అయితే చేశారు అప్పట్లో. ఆ క్యాంపెయినింగ్కి ఎంత హైప్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత హైప్ క్రియేట్ చేసింది అనేది కూడా మనం చూసాం. ఒక వ్యక్తి ఫారెన్ నుంచి డైరెక్ట్గా ఇండియాకు వచ్చేసి ఇండియాలో తన స్టేట్ ఆంధ్రప్రదేశ్ కోసం పాటుపడతాను అంటే తనని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే మనకు ఉంటుంది. కానీ డిస్కరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలా, ఎంకరేజ్ చేయాలి. చేసినప్పటికీ కూడా అంటే ఉన్నత చదువులు చదువుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి మనమే అంటాం. కానీ ఫారెన్ వెళ్ళి మంచి చదువులు చదువుకొని ఇక్కడికి వచ్చేసి నేను రాష్ట్రం కోసం పనిచేస్తాను అని అంటే మళ్ళీ మనమే వాళ్ళని ఎగతాళి చేస్తాం. ఎందుకు? ఫారెన్లో చదువుకుని వచ్చారు, వాళ్ళకి భాష మీద పట్టు తగ్గిద్ది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే 1-2 సంవత్సరాలు కాదు కదా ఫారెన్లో చదువుకుంది. ఇంటర్మీడియట్ అయిపోగానే అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి అక్కడే డిగ్రీ కంప్లీట్ చేశారు, పీజీ కూడా అక్కడే కంప్లీట్ చేసుకొచ్చారు లోకేష్. మరి అక్కడ అన్నాళ్ళు ఉన్నప్పుడు తెలుగు మీద ఖచ్చితంగా పట్టు తగ్గుతుంది. తెలుగులోని ఈ జయంతి, వర్ధంతి లాంటి గ్రాంధిక పదాలు ఎలా గుర్తుంటాయి, వాటికి పూర్తిగా మీనింగ్స్ ఎలా తెలుస్తాయి? ఖచ్చితంగా అక్కడంతా కూడా ప్రతి ఒక్కళ్ళతోటి కమ్యూనికేట్ అయ్యేది ఇంగ్లీష్లోనే. సో అలాంటి పదాలు తప్పుగా మాట్లాడాడు లోకేష్ అని చెప్పేసి పప్పు అనే ముద్ర వేసి ఆయన్ని రాజకీయాలకి పనికిరాడు అని చెప్పేసి తరిమేయాలి అని అనుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి లోకేష్ టాలెంట్ గురించి ముందే తెలుసు, లోకేష్ పట్టుదల గురించి ముందే తెలుసు, లోకేష్ పనితీరు గురించి కూడా ముందే తెలుసు. అందుకనే 2019 ఎన్నికలకి ముందే లోకేష్ని అసలు రాజకీయాల్లో ఉండనివ్వకుండా తరిమేయాలి అని చెప్పేసి ఎగతాళి చేశారు. ఆయన మీద పప్పు అని క్యాంపెయినింగ్ కూడా చేశారు. కానీ లోకేష్ ముందే చెప్పాను కదా, పట్టుదల కలిగిన నాయకుడు, పట్టాడంటే వదిలిపెట్టని నాయకుడు అని చెప్పేసి. సో అటువంటి నాయకుడు, పైగా నాయుడు కొడుకు కాబట్టి నిలబడి కలబడి తన పై చేయి సాధించి చూపించాడు. అలాగే ఆ పై చేయి సాధించాడు కదా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాలెస్లోకి వెళ్ళి రిలాక్స్ అయిపోలేదు. జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచిన తర్వాత ఏం చేశాడు? మొత్తం అంతా ప్యాలెస్కే పరిమితం అయిపోయాడు. కానీ లోకేష్ ఇప్పుడు 2024 తర్వాత గెలిచిన తర్వాత ఎక్కడా కూడా ఇంటికి పరిమితం కాలేదు. ఇంట్లో ఉండి నాకు కావాల్సిన పనులు నేను చక్కబెట్టుకోగలను మంత్రిగా అని చెప్పేసి తన పిఏలనో లేకపోతే అధికారులనో పనులకు పురమాయించి తన చక్కగా ఇంట్లో రిలాక్స్ అవ్వచ్చు. కానీ లోకేష్ అలా రిలాక్స్ అవ్వటం లేదు. మొత్తం కూడా తన శాఖలోని పనులు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు జరిపి, నేరుగా వెళ్ళి సమీక్షలు జరిపి ఆ పనులన్నీ పూర్తయ్యేలాగా చూసుకుంటున్నాడు. అందుకే విద్యాశాఖలో ఇంతటి మార్పులు మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో కూడా. సో ఎప్పటికప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది మనం గతంలో ఎప్పుడు చూడలా. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగ్ అనేది మనం చూస్తున్నామంటే ఇది లోకేష్ తీసుకున్న నిర్ణయమే అని చెప్పేసి చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అలాగే విద్యాశాఖలో కూడా పెను మార్పులు తీసుకొస్తున్నారు. గతంలో మనం విద్యాశాఖలో చూసుకుంటే గనక మనకి ఎప్పుడు కూడా ఇలాంటి మార్పులు లేవు. అన్నీ కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన పేర్లతోటే పథకాలు ఉండేవి. బ్యాగులు పెట్టినా, బెల్టులు ఇచ్చినా, షూస్ ఇచ్చినా, టైలు ఇచ్చినా, చివరికి క్రికెట్లో గార్డులు ఇచ్చినా కానీ దాని మీద రాజకీయ గుర్తులే చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. సో క్రికెట్ గార్డుల్ని కూడా వదలకుండా అక్కడ కూడా వైసీపీ స్టిక్కర్లు వేసుకున్నారంటే అవి ఎక్కడ పెట్టుకునే గార్డులు ఏంటి అనేది ఆలోచించుకోకుండా స్టిక్కర్లు వేసుకోవటం అనేది ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అంశం. అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు లోకేష్ కావచ్చు, లేకపోతే కూటమిలోని నేతలు కావచ్చు, రాజకీయ పార్టీల ప్రమేయం అనేది, ప్రభావం అనేది స్కూల్ విద్యార్థుల మీద పడకూడదు అని చెప్పే ఉద్దేశంతో
ఆ స్కూల్కి సంబంధించి ఏవైతే పథకాలు ఉంటాయో, విద్యా వ్యవస్థకి సంబంధించి సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా రాజకీయ నాయకుల పేర్లు కాకుండా, రాజకీయ పార్టీల పేర్లు కాకుండా మనకి ఎవరైతే దేశం కోసం పాటుపడిన వాళ్ళు, రాష్ట్రం కోసం పాటుపడిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్లు, పెద్దల పేర్లు పెట్టి వాటినన్నింటినీ కూడా ఇప్పుడు ముందుకు తీసుకువెళ్తున్నారు. సో ఇది ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో పెనుమార్పులకి సూచనగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు లోకేష్ గురించి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, లోకేష్కి సంబంధించి శాఖల గురించి ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. ఎందుకని అంటే లోకేష్ మామూలుగా అయితే తను 2019లో ఓడిపోయేవాడు కాదు. కుప్పంలోనో, కుప్పం పక్కన ఏదైనా నియోజకవర్గం తీసుకుంటేనో ఖచ్చితంగా గెలిచి ఉండేవాడు. కానీ లోకేష్ ఎంచుకున్నది మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గం అంటే అప్పట్లో కాంగ్రెస్కి పెట్టని కోట. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే 2019, 2014 టైంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్కి పెట్టని కోట. అది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వారసత్వంగా వస్తున్నది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఆ క్యాడర్ అంతా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వచ్చి చేరింది. అయితే 2019 ఎన్నికల్లో కేవలం ఒక 20 రోజుల ముందు మాత్రమే లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అప్పట్లో గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళు మీకు కావాలంటే విజయవాడ సెంట్రల్లో లేకపోతే విజయవాడ ఈస్టో వెస్టో మీకు ఏది కావాలంటే అది మేము ఇస్తాము, మీరు అక్కడ పోటీ చేయండి, మీరు మంగళగిరిలో వద్దు, చాలా ప్రమాదం, మంగళగిరి అసలు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం కాదు, అది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఒకప్పుడు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది అది వారసత్వంగా, సో మనం అక్కడ పోటీ చేస్తే దెబ్బతింటామని చెప్పినా కానీ లేదు, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి బలం లేదో అక్కడే నేను కంటెస్ట్ చేయాలి, అక్కడ కంటెస్ట్ చేస్తేనే మన దమ్మేంటో చూపించవచ్చు, అక్కడే మనం నిరూపించుకోవాలి అని చెప్పేసి లోకేష్ పట్టుబట్టి మరి కేవలం 20 రోజులు 25 రోజుల ముందు అక్కడికి వెళ్ళి నామినేషన్ వేసి అక్కడ ప్రచారం చేశారు. అయితే అనుకోకుండా ఆ రోజు ఫ్యాను గాలి హవాలో లోకేష్ ఓడిపోవాల్సి వచ్చింది. పైగా చాలా తక్కువ టైం అక్కడ లోకేష్కు ఉన్నది కూడా ప్రచారానికి. సో కారణాలు చెప్తే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎవరైనా కారణాలు చెప్తారు అనుకోవచ్చు. కారణాలు చెప్పుకోవటం మానేయాలి ఎప్పుడైనా సరే. నెక్స్ట్ ప్రణాళిక ఏంటనేది చూసుకోవాలి. ఇదే లోకేష్ పనితీరు కూడా. అందుకనే 2019లో ఆయన ఓడిపోయినప్పటికీ కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదైనా అక్కడ మొత్తం అంతా కూడా లోకేషే సంక్షేమ పథకాలను అమలు చేశారు అన్నట్టుండేది. అన్నా క్యాంటీన్లు పెట్టడం కావచ్చు, లేకపోతే గర్భిణీ స్త్రీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వంతో సమాంతరంగా అనేక సంక్షేమ పథకాలని అక్కడ బీసీ వర్గాల కోసం అమలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ మాత్రమే అని చెప్పాలి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుకోవాలంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి మనం. 2019 కాదు, 2014 దగ్గర నుంచి రావాలి. 2014లో మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తున్న రోజుల్లో అప్పుడు 2019లో గెలిచారంటే ఓకే, కానీ 2014లో గుడ్డేటుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో మంగళగిరిలో గెలుపొందిన దగ్గర నుంచి కూడా ఆయన ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం అనేది మనం చూస్తూనే వచ్చాం. తెలుగుదేశం పార్టీకి ఆయన ఎప్పుడూ వ్యతిరేకమే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు, కావలసిన వ్యక్తి. కాబట్టి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం పైగా రాజధానికి దగ్గర. సో 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత అమరావతిని రాజధానిగా ఎంచుకున్న టైంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అక్కడ ల్యాండ్ పూలింగ్ చేశారో, అంటే ఒక్క నెత్తురు చుక్క కూడా నేల రాలకుండా రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు తీసుకున్నారో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ రాజధాని విషయంలో ఏదో ఒక రగడ చేయాలి. రాజధాని విషయంలో కేసులు వేశారు, అనేక కేసులు, వందలాది కేసులు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అడ్వైజర్గా ఈయన ఉండేవాళ్ళు, పొనవోలు సుధాకర్ రెడ్డి. సో ఆయన, ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా బేసిక్గా ఇద్దరు లాయర్సే కాబట్టి మొత్తం అంతా కూడా అనేక కేసులు రాజధాని మీద వేశారు. అలా రాజధాని నిర్మాణం ముందుకు వెళ్లకుండా అనేక మార్లు అడ్డుకున్నారు ఈ కేసులతోటే. కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎలాగైనా సరే మంగళగిరి నియోజకవర్గంలో ఓడించి తీరాలి అని చెప్పేసి లోకేష్ పట్టుబట్టి మరి 2019 ఎన్నికల్లో మంగళగిరిలోనే పోటీ చేశారు. కానీ అనూహ్యంగా రామకృష్ణారెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంటో తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంగళగిరిలో గెలిపించండి, మీ ఎమ్మెల్యేని నా మంత్రివర్గంలో చేర్చుకుంటాను అని చెప్పేసి హామీ ఇచ్చారు.
కానీ ఆ హామీని జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే మంగళగిరి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గెలిచిన వెంటనే పక్కన పెట్టేశారు. రామకృష్ణారెడ్డిని తన క్యాబినెట్లో చేర్చుకోలేదు, ఇచ్చిన మాటని వదిలేశారు. అక్కడ కూడా ఫస్ట్ టైం ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి విషయంలో డిసప్పాయింట్ అయ్యారు. మంత్రిని చేస్తానని నన్ను పక్కన పడేశారని చెప్పేసి ఆయన కొంచెం కినుక వహించారు. అయినప్పటికీ కూడా పార్టీ కోసం కష్టపడాలి కాబట్టి అనేక రకాలుగా మంగళగిరిలో ఆయన పార్టీ కోసం శ్రమించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎప్పుడు పక్కన పెట్టేస్తూనే ఉన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన గంజి చిరంజీవి లాంటి వాళ్ళని, అలాగే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన మురుగుడు హనుమంతరావు కోడలు కాండ్రు కమలని కానీ, లేకపోతే మురుగుడు హనుమంతరావు మనవరాలు మురుగుడు లావణ్యాన్ని కానీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డిని వాళ్ళతో కలిసి పనిచేయమని చెప్పడం అనేది ఆళ్ల రామకృష్ణారెడ్డి జీర్ణించుకోలేకపోయారు. సో దీంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చానాళ్ల పాటు దూరంగానే ఉన్నారు. 2024 ఎలక్షన్ల ముందు ఆయన ఏకంగా అసలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జాయిన్ అయిపోయారు. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయోధ్య రామిరెడ్డిని పంపించి దోతగా రామకృష్ణారెడ్డిని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. వీళ్ళందరినీ ఏకం చేసి లోకేష్ మీదకి వదిలారు. లోకేష్ ఒక్కడే ఒకవైపు, కాండ్రు కమల, మురుగుడు లావణ్య, మురుగుడు హనుమంతరావు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గంజి చిరంజీవి వీళ్ళంతా ఒకవైపు. ఒక్కడే వాళ్ళందరినీ కూడా ఒంటి చేత్తో ఎదిరించి పోరాడి గెలిచిన నాయకుడు లోకేష్. కాబట్టి లోకేష్కి మంగళగిరి నియోజకవర్గంలో గట్టి పట్టు ఏర్పడింది అని చెప్పడానికి అదొక్కటే ఉదాహరణ. సో ఇప్పుడు అసలు లోకేష్కి ఎదురుగా మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జే లేకుండా పోయారు. సరైన ఇన్ఛార్జిని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్కి ఎదురుగా పెట్టలేకపోతున్నారు అని చెప్పటం కూడా, ఆయన కంటికి ఎవరు కూడా సరైన నాయకుడు కనిపించలేదు ఇంతవరకు కూడా. మరి సజ్జల రామకృష్ణారెడ్డినో సజ్జల భార్గవ రెడ్డినో పంపించవచ్చు కదా అని చెప్పేసి చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి హేళన కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. అంటే ఇక్కడ లోకేష్ పనితీరు ఎలా ఉంది, నియోజకవర్గంలో ప్రతి ఇంటిని కూడా తన సొంత కుటుంబంలాగా లేకపోతే బంధువుల్లాగా ట్రీట్ చేస్తూ ఏ అవసరం కోసం ఎప్పుడైనా మీరు పార్టీ కార్యాలయం తలుపు తట్టచ్చు అని చెప్పేసి ఒక అభయం ఇవ్వటంతో ఇక అక్కడ మంగళగిరి నియోజకవర్గంలో క్లీన్ వైట్ వాష్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లోకేష్ దెబ్బకి క్లీన్ బౌల్డ్ అయిపోయింది మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ దెబ్బతోటే ఇప్పుడు అసలు భవిష్యత్తులో అంటే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కాబట్టి చూద్దాంలే అనుకునే స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. మంగళగిరి నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ అడ్డా, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడ్డ అయితే ఇప్పుడు చూస్తే తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించారు లోకేష్. ఈ దెబ్బతోటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా నిలబెట్టాలంటే కూడా 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మంగళగిరి నియోజకవర్గంలో. పైగా 2024 ఎన్నికల్లో లోకేష్ చాలా భారీ మెజారిటీతో గెలిచారు మంగళగిరి నియోజకవర్గంలో. ఇక కనుచూపు మేరలో మంగళగిరి వైపు చూడాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అందుకనే నేను టైటిల్ కూడా అలా పెట్టున్నాను. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.